నమస్తే, ఆర్ఎఫ్ న్యూస్ కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వాడి బోడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం. ధాన్యం కొనుగోలుపై ధ్వజమెత్తిన ప్రతిపక్షం. నిల్చొని నిరసన తెలిపిన ఎమ్మెల్యే ఆర్కే. ధాన్యం కొనుగోలుకు 1000 కేంద్రాలు. ఇప్పటి వరకు 13 లక్షల టన్నుల కొనుగోళ్లు. మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడి. గుంటూరు రైల్వే స్టేషన్ కు అధునాతన హంగులు. ఇక నుంచి హై స్పీడ్ వైఫై సేవలు రిమోట్ ద్వారా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ధాన్యం కొనుగోలుకి జిల్లాలో 1000 కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటి వరకు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పాస్బుక్ లేకపోయినా కౌలు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. అగ్రికల్చరల్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ హెల్త్, జిల్లా పరిషత్ బడ్జెట్ జానీమూన్ గారు చెప్తారు. ఆ డీటెయిల్స్ 5 అంశాల మీద ఈరోజు జిల్లా పరిషత్ సమావేశంలో చర్చ జరిగింది. సమీక్ష చేశాము. సభ్యులందరూ కూడా వారి దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అవగాహన, సూచనలు, సలహాలతోటి 29.6% వర్షపాతం నమోదు తక్కువ ఉన్న రాష్ట్రంలో ఉన్న నీటితోటి సమర్థంగా వినియోగించి ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. ధాన్యం కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాము. ఇప్పటికి 1000 సెంటర్లకు పైగా ప్రారంభించాము. 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పుడు కొనుగోలు చేశాము. పేపర్ 48 గంటల్లో కనుక ఆన్లైన్లో పెడితే 48 గంటల్లో ఆన్లైన్లో పేమెంట్ రైతులకు వేయటం జరుగుతూ ఉంది. కౌలు రైతులకు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ దాని మీద కౌలు రైతుల దగ్గర కూడా పాస్బుక్ లేకపోయినా, ఎల్ఈసి కార్డు లేకపోయినా కౌలు రైతుల దగ్గర కూడా ధాన్యం ఈరోజు కొనుగోలు చేస్తున్నాము. కౌలు రైతుల ఖాతాల్లోనే ధాన్యంకు రావాల్సినటువంటి డబ్బులు జమ కూడా వేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీటిపారుదలకు వచ్చేటప్పుడు 15 టీఎంసీలు మనకు సాగునీరు, త్రాగునీరుకి ఇవ్వటం జరిగింది. ఈ 15 టీఎంసీలు కూడా ఉన్న పంటలను కాపాడాలి. దానితో పాటు త్రాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయాలి. ఈ రెండింటి కోసం 15 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి నీరు విడుదల చేయటం జరిగింది. ప్రధానంగా మిరప పంటని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. పెట్టుబడి ఎక్కువ పెట్టున్నారు, పంటను ఎండిపోకుండా చూడాలి. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఉన్న నీటితోటే ఉన్న పంటలను కాపాడాలనేటువంటిది ఈ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ కూడా గతంలో కన్నా ఈ రోజున డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇతర జబ్బులు కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు, కామినేని శ్రీనివాసరావు గారు కానీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి సూచనల సలహాలతోటి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ పనితీరు కూడా బాగా మెరుగుపడింది, బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అందించి వారికి ట్రీట్మెంట్ ఇవ్వటంలో కానీ, కౌన్సిలింగ్ చేయటంలో కానీ, డాక్టర్ సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందించడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి పేదవానికి ఎన్టీఆర్ వైద్యం కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ వైద్యంలో లేనటువంటి జబ్బులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధులను కూడా విడుదల చేయడం జరిగింది గత 2.5 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ఈరోజు అనేక మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ ఏరియాస్లో ఫౌండేషన్ కోర్సెస్ను కూడా ప్రారంభించాం. ఆ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి రంగాన్ని ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రతి రూపాయిని ప్రజలకు జవాబుదారీగా ఖర్చు పెడతా ఉంది. ఇంకా లోపాలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూని అవుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ ప్రజల ఆలోచనలకి, ప్రజల కోరిక మేరకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. బడ్జెట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా
ఈరోజు కేంద్ర మంత్రివర్యులు ఉమాభారతి గారు, వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభిస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క చిరకాల వాంఛిది. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక జీవనాడి మన రాష్ట్రానికి. అటువంటి జీవనాడి ఉన్నటువంటి ప్రాజెక్టుకి ఈరోజు స్పిల్వే పనులు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక సుదినం అన్నమాట ఇవాళ. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కళ ఎప్పటి నుంచి 5 కోట్ల మంది ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. త్రాగునీరు 550 గ్రామాలు, 14 లక్షల ఎకరాలు, పరిశ్రమలు, ఈ మూడింటికి సమస్య పరిష్కారం కావాలి అంటే పోలవరం ప్రాజెక్టు అనేటువంటిది ఈరోజు అవసరం. అటువంటి జీవనాడి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి స్పిల్వే పనులు చేయటం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ఒక పండుగ దినం. ఆ విధంగా ఈరోజు 1:59 ఈరోజు అక్కడ స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభించడం అనేటువంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వెంకయ్యనాయుడు గారికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉమాభారతి గారు, మా సహచరుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. రైట్. తమ డిమాండ్ల సాధనకు కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 26 రోజులకు చేరాయి. అధ్యాపకుల దీక్షకు పలు ప్రజా సంఘాలు, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముందు రావచ్చు, కానీ 25 రోజుల నుంచి కూర్చున్నారంటే చాలా సిగ్గుచేటనే విషయము. ఆందోళనకు మద్దతు తెలియజేయడం కోసం 4-5 సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శులు మిత్రులు ఇక్కడికి ఆల్రెడీ మీకు మద్దతు తెలియజేశారు. ముత్యాలరావు గారు దాదాపుగా నెల 15 రోజుల నుంచి ఈ చర్చ జరుగుతూ ఉంది, వ్యవహరిస్తూ ఉంది. కొంతమంది పోస్టులన్నింటినీ కరెక్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ మోసం చేయడానికి తప్ప తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కొన్ని టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తా ఉన్నారు. మనం న్యాయబద్ధంగా 13 జిల్లాల్లో గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి 4360 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. వాళ్ళు 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మేము కనుక అధికారంలోకి వస్తే మేము కనుక కాంట్రాక్ట్ లెక్చర్లు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో వారు లిఖితపూర్వక హామీ ఇచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ దిశగా ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్ లెక్చరర్లకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుస్తుందని తెలియజేస్తూ మా అధ్యక్షుడు రఘురారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడితే మేము పూర్తి మద్దతు తెలియజేస్తాం. అలాగే మా ఏఐసిసి నాయకులతో మాట్లాడి, పార్లమెంటు సభ్యులతో మాట్లాడి ఈ యొక్క తీవ్రతని మేము లోక్సభలో, రాజ్యసభలో కూడా ప్రశ్న ద్వారా ప్రభుత్వంపై ఒక ఇది తీసుకొస్తామని చెప్పి, ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పక్షాన్ని తెలియజేస్తాం. నూతన సంవత్సర వేడుకలకు గుంటూరు నగరం ముస్తాబైంది. 2016కు వీడ్కోలు పలికి 2017 ఘన స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. బేకరీలు, రెస్టారెంట్లు ప్రత్యేక రుచులను సిద్ధం చేస్తున్నాయి. మొబైల్స్, గృహోపకరణాల షోరూమ్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మందుబాబుల జోరుకు కళ్యం వేసేందుకు పోలీసులు కూడా పక్కా ఏర్పాట్లు చేశారు.
ముందుగా గుంటూరు ప్రజలకు మా కస్టమర్ దేవుళ్ళకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి క్రిస్మస్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన గుంటూరు నగరంలో వెరైటీ డ్రై ఫ్రూట్స్ షాప్ నందు నూతన సంవత్సర ఆఫర్గా డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు మనకి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ప్లస్ మన దగ్గర కరాచీ బిస్కెట్స్, పిస్తా హౌస్ బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రైడ్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ డ్రైడ్ ఐటమ్స్ అన్నీ అందుబాటు ధరలో మన కస్టమర్లకు ఇస్తున్నాము. దగ్గర నూతన సంవత్సర సందర్భంగా కొత్త ఇంపోర్టెడ్ డ్రైడ్ ఐటమ్స్ మ్యాంగో, పైనాపిల్, కివి, పొమిలో, పీచ్ ఫ్రూట్స్ ఇట్లాంటి ఇంపోర్టెడ్ థాయిలాండ్ నుంచి కొత్త రకమైన డ్రైడ్ ఫ్రూట్స్ తెప్పించాము. అదే కాకుండా పలు రకాలుగా మనకి అందుబాటులో తక్కువ ధర 200 నుంచి 1500 వరకు డ్రైడ్ గిఫ్ట్ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. తప్పకుండా ఈ చదవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కస్టమర్లు కోరుతున్నాం. మేనేజ్మెంట్స్ నుంచి అండి, మాది ఈవెంట్ ఆర్గనైజేషన్ గుంటూరులో. మేము స్టూడెంట్స్ అందరూ కలిసి స్టార్ట్ చేశాము రీసెంట్లీ అందరం. అయితే దాని తరఫు నుంచి మా బ్రాండ్ని ఎలివేట్ చేయడానికి, మా బ్రాండ్ ప్రమోషన్ కోసం టెక్స్టైల్ పెట్టాం న్యూ ఇయర్కి. సో దానికన్నా స్పాన్సర్గా మా ఫ్రెండ్ సంతోష్ మార్బుల్స్ అనమాట, ఇతను స్పాన్సర్ చేశారు మాకు. సో మేము ఇక్కడ లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఇక్కడ కేక్స్ పెట్టి మంచి క్వాలిటీ బిగ్ బైట్ కేక్స్ ఒకసారి చూస్తే ఇక్కడ మీరు బిగ్ బైట్ కేక్స్ గుంటూరులో మంచి బ్రాండ్ అది. వాటి కేక్స్ మేము లో కాస్ట్ బెస్ట్ ఆఫర్లో సప్లై చేస్తున్నాం. రేపు న్యూ ఇయర్ అందరికీ గుంటూరులో ఉన్న సిటిజన్స్ అనేది లో కాస్ట్లో మంచి క్వాలిటీ కేక్స్ సప్లై చేస్తాం. ఇప్పటికే చాలా ఆర్డర్స్ వచ్చినాయి మాకు. అట్ ది సేమ్ టైం రోడ్ స్టాల్ కాబట్టి మంచి ప్లేస్ కాబట్టి ఇంకా మంచి బిజినెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అందరికీ మాకు ఆఫీస్ కూడా ఉంది వైజీ ఈవెంట్స్కి, ఈవెంట్ ఆర్గనైజేషన్కి చుట్టుకుంటూ మాకు ఆఫీసు. సో ఎక్కడైనా కూడా మేము అవైలబిలిటీలో ఉన్నాం. మా నెంబర్స్లో ప్రతి చోట కూడా ఉంటాం. గుంటూరు సిటిజన్స్ అందరికీ, గుంటూరు సిటీ పీపుల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముస్తఫా శంకుస్థాపన చేశారు. ఏటుకూరు రోడ్లోని కన్నికా పరమేశ్వర గుడి వద్ద సీసీ డ్రైనేజీలకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో వాకా శ్రీనివాసరెడ్డి, సంకూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వరి గుడి దగ్గర నుంచి సైడ్ లైన్స్ ఒక 50 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి గుంటూరు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తగా ఉన్నందువలన కమిషనర్ గారు కానివ్వండి మరి అందరూ కూడా మరి సమస్య ఇచ్చాలనే ఉద్దేశంతో ఈరోజు డ్రైనేజీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2 టౌన్ నుంచి 1 టౌన్లోకి మురుగంతకు వస్తుంది కాబట్టి ఈ గుంటూరు 1 టౌన్ సంబంధించి సైడ్ డ్రైనేజ్ ఎక్కువ ఉండడం వలన మరి నీరు పారుదల సుఖంగా ఉండడం ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విధంగా గుంటూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా చెట్టు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరు చెట్టు నాటే కార్యక్రమం మరి చేపట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈ విధంగా ఈ రోజు ఈ డ్రైనేజీ ఏర్పాటు చేసినందుకు అధికారులందరికీ కూడా నా ఉదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రద్దరు నోట్ల మార్పిడికి గడువు సమీపిస్తుండటంతో ఖాతాదారులు బ్యాంకులకు క్యూ కట్టారు. ఈ నెల 31తో నోట్ల మార్పిడికి తెరపడనుండటంతో బ్యాంకులన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే బ్యాంకర్ల ప్రతిపాదన దృష్ట్యా ఎంపిక చేసిన ఆర్బీఐ శాఖల్లో మార్చి 31 వరకు నోట్ల మార్పిడి చేసుకునే అవకాశాన్ని కల్పించారు. చేశాడా నీకు ఫోన్ చేస్తానన్నాడు? ఏం లేదు పంపించమన్నాడు. నీకు ఫోన్ చేసి చెప్పాను ఫోన్ నెంబర్ ఏంటి సంతకం పెట్టి ఫోన్ నెంబర్ ఏంటి?
నెంబర్లు రాకపోతే నెంబర్లు ఒకటి ఫోన్ రాస్తుంది ఇంకేమన్నా వస్తుంది నెంబర్లు మాత్రమే కేకేబీకి అంటే అయిపోయింది సార్ కొట్టాక సారీ అంటే తెలియక అట్లా రాశాను వరం ఓకే కదా గుంటూరు రైల్వే స్టేషన్లో హై స్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. I once again bring to your kind notice, in a short while from now, Honorable Chief Minister Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and Honorable Minister for Railways, Sri Suresh విజయవాడలో జరుగుతున్న కార్యక్రమాల్లో వీడియో లింక్ ద్వారా పాల్గొనడానికి మూడేళ్లలో సిద్ధంగా ఉన్న గౌరవనీయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ సురేష్ ప్రభు గారికి దక్షిణ మధ్య రైల్వే హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నది. ఈనాటి కార్యక్రమాలకి విశిష్ట అతిథిగా చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ సురేష్ ప్రభాకర్ ప్రభుజీ, who is available at New Delhi via video link. I now request Sri Vasishtha Joshi ji, General Manager South Central Railway, to present bouquets and shawls to Honorable Chief Minister Andhra Pradesh and other dignitaries on the dais. On behalf of South Central Railway, we request Sri Ved Prakash to present bouquet to Honorable Minister for Railways, Sri Suresh Prabhakar Prabhuji. New Delhi. Thank you, sir. I request Honorable Chief Minister Andhra Pradesh Sri Nara Chandrababu Naidu Garu and Honorable Minister for Railways Sri Suresh Prabhakar Prabhuji to kindly launch the high-speed Wi-Fi at Guntur station. May I now request Honorable Chief Minister Andhra Pradesh Sri Nara Chandrababu Naidu Garu and Honorable Minister for Railways Sri Suresh Prabhakar Prabhuji to dedicate the newly constructed road relay interlocking Vijayawada to the nation. Thank you, sir.
Now I request Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and Honorable Minister for Railways, Sri Suresh Prabhakar Tripuji, to dedicate the newly constructed hostel building in Electric Traction Training Center, Vijayawada, to the nation. Thank you, sir. May I now request Honorable Chief Minister Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and Honorable Minister for Railways, Sri Suresh Prabhakar Tripuji, to pull the lever to give signal and flag off train number 22708 Tirupati Visakhapatnam double decker AC Express. తర్వాత కింద ఒకటి చేస్తే నాకు గుర్తు ఇప్పుడు ఎందుకు Thank you, sir. We can see the train moving at Tirupati. The train has just begun. Thank you, sir. May I now request Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and Honorable Minister for Railways, Sri Suresh Prabhakar Tripuji, to kindly commission the Raidurg-Kalyan-Durg section, which is a part of new line between Raidurg-Tumkur. Thank you, sir. We also request you to flag off train number 57477 Tirupati Guntakal passenger for Railways is flagging off the train from New Delhi. Thank you, sir. Honorable Chief Minister, to release the South Central Railway Coffee Table Book. రైల్వే రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రులు శ్రీ సురేష్ ప్రభాకర్ ప్రభు గారిని, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ, సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ రైల్వే శాఖ మంత్రి చరిత్రాత్మక కూటానికి ఆరంభం పరచవలసిందిగా కోరుతున్నాము. The officials have exchanged the agreement signed to mark the beginning of a new era in the August presence of Sri N. Chandrababu Naidu Garu, Honorable Chief Minister of Andhra Pradesh, and Sri Suresh Prabhakar Tripuji, Honorable Minister for Railways. Thank you, sir. It is my home state, and thus developing railway network all over the country is my responsibility. But being from a home state, it is also my double responsibility, a bounden duty, and therefore we are very happy that we are able to start quite a few new projects in the state of Andhra Pradesh today, and laying foundation stone not just for one or two projects, but for the future of development of Andhra Pradesh. Therefore, it's a very happy note today. As you can see, in the last 2 years particularly, we have been able to significantly increase the outlay for Andhra Pradesh. In 16-17 budget alone, the amount earmarked for Andhra Pradesh is 2,823 crores, which is to be, in the previous 5 years UPA time, what about 800 crores. So we have created a huge increase in the outlay. గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది. కానీ మంచి కార్యక్రమం. కానీ ఈ కార్యక్రమంతో పాటు రైల్వే స్టేషన్ సంబంధించి మరి పేద ప్రజలకు అవసరాలను తీర్చడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా చాలా ఉండే కాబట్టి ఈ అన్నిటి కూడా రైల్వే మంత్రి గారు పూనుకొని, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా మరి చాలామంది ట్రైన్ ఎక్కిపోయేటప్పుడు చాలా ఇరుకుగా చాలామంది
డబ్బాలు తక్కువ ఉండటం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి అలాంటివి కూడా తర్వాత పరిశుభ్రత గురించి కానీ అన్ని విధాలు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా కొత్త లైన్లు కూడా వేయడానికి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఇచ్చేసారు కాబట్టి ఇంకా ఎక్కువ లైన్స్ ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మొత్తం ఏదైనా డిజిటల్ అనేది ఆ కార్యక్రమం చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి నేను చూశాను గతంలో కూడా మరి ఢిల్లీలో మరి డ్యూటీ ఫ్రీ షాప్లో ఒక కార్డు ఐసీసీ బ్యాంక్ కార్డు సంబంధించి ఒక కార్డు ఇచ్చేస్తే ఆ 2 సార్లు ఇచ్చేయడం జరిగింది. మరి అతన్ని అడగ్గా మరి లేదు మీ డబ్బులు మీకు వస్తాయని చెప్పారు. ఇవాళ కూడా 13,600 రూపాయలు నాకు రాలేదు. కానీ ఇలాంటి తప్పులు చాలా జరుగుతున్నాయి కాబట్టి మరి దానికి సంబంధించి వాటిని కూడా పట్టించుకోలేదు. ఏది ఏమైనా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలని తప్పన ఆట ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ విధమైన వైపే ఈ గుంటూరు రైల్లో ప్రారంభించినందుకు రైల్వే శాఖ అధికారులకు కానీ మరి రైల్వే మంత్రి గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్లో చిన్న బ్రేక్.